प्रातः स्मरामि हृदि संस्मरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैत्ति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. అరుణేనేవ బోధేనా పూర్వం సంతమసే హృతే తత ఆవిర్భవేదాత్మా స్వయమేవా అంశుమానివ. మనం ఇప్పుడు ఆత్మబోధ యొక్క ఫలం ఏమిటో చూస్తున్నాం. అందులో మొదటి ఫలంగా మనం ఏం చూసాం? అజ్ఞాన దహనం. రెండో ఫలం ఏమిటి అంటే ఆత్మ ఆవిర్భావం. అజ్ఞాన దహనము, ఆత్మ ఆవిర్భావము అన్నా కూడా రెండు ఒకటే. కానీ ఏదో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి అలా చెప్పడం. అయితే ఇది స్టేజ్ల్లో అయ్యేటువంటిది కాదు, ఇన్స్టెంట్గానే అవుతుంది. కానీ వివరించేటప్పుడు ఆ విధంగా చెప్తున్నారు. ఆ విధంగా రెండో ఫలం ఏమిటి అంటే ఆత్మ యొక్క ఆవిష్కరణ, ఆవిర్భావము. ఆవిర్భావం అన్నప్పుడు ప్రకటన అని అనుకోండి. ఆవిష్కరణ ఇప్పటిదాకా అది కప్పబడి ఉన్నది, దాన్ని తీసేయడం. శిలా విగ్రహాలని ఆవిష్కరిస్తూ ఉంటారు కదా, అప్పటిదాకా ఏదో గుడ్డతో అది కప్పి ఉంటుంది. ఆ గుడ్డను తీసేసి ఆవిష్కరిస్తారు, దాన్ని ఆవిష్కరణ అని అంటారు కదా. దీన్ని ఏ విధంగా చెప్తున్నారు అంటే అరుణ అన్నప్పుడు ప్రాతకాలం. అరుణ కిరణాలు అంటే ప్రాతకాల సూర్యకిరణాలు. అవి ఏం చేస్తాయి? చీకటిని పోగొడతాయి. తర్వాత సూర్యుడు తనంతట తానే కనిపిస్తాడు. చీకటి ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నాడా లేదా? అప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు, లేడు అని అనడానికి లేదు. అప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు. ఆయన నుంచి వచ్చేటువంటి లేలేత కిరణాలు మొదట చీకటిని పారద్రోలి ఆ తర్వాత ఆ సూర్యుడు తనకు తానుగా ప్రకటించుకుంటాడు. సూర్యుడిని చూడ్డానికి అప్పుడు ఏ టార్చ్ లైటుతోనూ పని ఉండదు. ఆయన తనకు తానుగానే ప్రకాశిస్తాడు, అంటే స్వయం ప్రకాశుడై కనిపిస్తాడు. ఆ విధంగా ధ్యానించడం వల్ల కలిగినటువంటి వృత్తి జ్ఞానం ఏదైతే ఉందో అది ఎలాగైతే సూర్యుడి యొక్క కిరణాలు మొదట చీకటిని పారద్రోలినట్టుగా అహం బ్రహ్మాస్మి అన్న వృత్తి జ్ఞానం. వృత్తి జ్ఞానం అంటే మనసులో ఉన్నటువంటి దృఢమైనటువంటి జ్ఞానం. అజ్ఞానము అనేటువంటి తిమిరాన్ని అది పారద్రోలుతుంది. సంతమసే హృతే. సమతే, తమసే అంటే చీకటి, సంతమసే అంటే గట్టి చీకటి, జన్మ జన్మల నుండి ఉన్నటువంటి చీకటి. హృతే అంటే అది తీసుకు వెళ్ళిపోతుంది, దొంగిలిస్తుంది, పారద్రోలుతుంది, ఏదైనా అర్థం పెట్టుకోవచ్చు. ఆ చీకటి పోతూనే తతః తదనంతరం ఆవిర్భవేదాత్మ, ఆత్మ ఆవిర్భవిస్తుంది. ఎలాగా ఆవిర్భవిస్తుంది అంటే స్వయమేవ అంశుమానివ, అంటే సూర్యభగవానుడిలాగా స్వయంగా అది ఆవిర్భవిస్తుంది. చీకటి పోతే ఆయన వచ్చినట్టుగా అజ్ఞానం అనే చీకటి పోతూనే
అప్పుడు వాడికి తెలుస్తుంది, ఓహో ఎక్కడో ఉంది అని అనుకున్నాను, అది ఇదేనా అని వాడికి తెలుస్తుంది. నేను ఇన్ని రోజులుగా వెతుకుతున్నది ఎవరిని? నన్నే అని వాడికి తెలుస్తుంది. నేను శాశ్వతంగా ఉండాలి, నాకు భద్రత కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని కోరుకున్నది ఎవరిని? అవన్నీ కూడా నేనే. నేనే అంటే దేహము, మనస్సు ఇవి కాదు, శుద్ధ చైతన్యాన్నే నేను. అయితే ఇక్కడ చిన్న టెక్నికల్ పాయింట్ ఒకటి ఉన్నది. దాన్ని మామూలు మాటల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక మామిడి పండుని ఒక కుండ కింద నేను పెట్టాను. ఆ గదిలో పెట్టినప్పుడు అది చాలా చీకటిగా ఉంది. ఆ మామిడి పండును అలా పెట్టి నేను చెప్తున్నాను, ఆ గదిలో మామిడి పండు కుండ కింద ఉందిరా, దాన్ని తీసుకురా. ఆ కుండ కూడా ఒక మూల పెట్టబడి ఉన్నది అని చెప్పాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ కుండని తీశారు. మొదటి పని చేసింది ఏమిటి? కుండని తీశారు. ఆ కుండని తీసినా సరే అప్పుడు కూడా ఆ మామిడి పండు మీకు కనిపించదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అది కనిపించాలి అంటే ఏదో టార్చ్ లైట్ వేసి తీసుకుని రావాలి. అంటే అక్కడ మీరు కుండను తీయడం, ఆ తర్వాత దానిని ప్రకాశింపజేయడం, ఈ రెండు అవసరమయ్యాయి. అయితే ఆ మామిడి పండు స్థానంలో నేను ఒక కొవ్వొత్తిని వెలిగించి పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఆ వెలుగుతున్నట్టు కొవ్వొత్తిని తీసుకురా అన్నప్పుడు మీరు కుండను తీయాలి. తీసిన తర్వాత ఆ కొవ్వొత్తి కోసం మీరు మళ్ళీ ఏదో టార్చ్ లైట్ వేసి ప్రకాశింపజేయనవసరం లేదు. ఎందుకు ప్రకాశింపజేయనవసరం లేదు అంటే, మామిడి పండు అయితే అది తనకు తానుగా ప్రకాశించలేదు. కాబట్టి అక్కడ మీరు టార్చ్ లైట్ ఏదో వేయాల్సి వచ్చింది. కానీ కొవ్వొత్తి తనకు తానుగా ప్రకాశిస్తుంది కాబట్టి అక్కడ మీరు దాన్ని చూడడానికి అగ్గి పుల్ల గీయడం లేకపోతే టార్చ్ లైట్ వేయడం ఇలాంటివి ఏమీ చేయనవసరం లేదు. అంటే ప్రత్యేకంగా మళ్ళీ ప్రకాశింపజేయనవసరం లేదు. ఆ విధంగానే ఇక్కడ మిగతా ఆలోచనలతో పని లేదు. ఆ ఆలోచనలన్నీ కూడా ఆత్మ ద్వారా ప్రకాశింపజేస్తున్నాయి. కాబట్టి ఆ ఆలోచనలేవి కూడా ఆత్మను ప్రకాశింపజేయలేవు. అలా చేయడానికి అవి అక్కర్లేవు. ఆ విధంగా మిగతా వాటిని తీయడం, ప్రకాశింపజేయడం రెండూ కావాలి. కానీ ఇక్కడ అలా అక్కర్లేదు. ఆ ఆవరణను తొలగిస్తే చాలు. ఆ మాయను, ఆ అజ్ఞానాన్ని గనక మీరు తొలగిస్తే చాలు, ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. ఆ విధంగా అది స్వయంగా ప్రకాశింపబడుతుంది. మిమ్మల్ని క్యాండిల్ తెమ్మన్నప్పుడు అప్పటిదాకా ఆ క్యాండిల్ ఉన్నదా లేదా? అక్కడే ఉన్నది. ఇప్పుడు ఆ కొవ్వొత్తిని మీరేం చేశారు? ఆవిష్కరించారు. ఆ కుండ అనేటువంటి అడ్డుని తొలగించారు. అక్కడ క్యాండిల్ కవర్ అయి ఉన్నది, దాన్ని మీరేం చేశారు? డిస్కవర్ చేశారు. అంతే. ఆ విధంగా మీరు అక్కడే ఉన్నటువంటి ఆత్మను కనుగొన్నారు. అజ్ఞానం అనే చీకటితోటి వీడికి అది కనబడడం లేదు. కానీ ఆ సాధన నెమ్మదిగా చేస్తూ ఉన్నాడు కాబట్టి వాడికి అజ్ఞానం అనే చీకటి పోతూనే ఆత్మ ప్రకటింపబడుతుంది. ఇంకా ఏమంటున్నారు అంటే, ఆత్మా తు సతతం ప్రాప్తో అప్యప్రాప్తవద విద్యాం తన్నాసే ప్రాప్తవద్భాతి స్వయం కంఠాభరణం యథా. మొదట్లో ఏం చెప్పారు? అజ్ఞాన దహనం. రెండవది ఆత్మ ఆవిష్కరణ. మూడవది ఏం చెప్తున్నారు అంటే ఆత్మ ప్రాప్తి.
అంటే ఆత్మను పొందడం. అయితే మళ్ళీ ఈ మూడు వేరు అని మీరు అనుకోకండి, అన్నీ కూడా ఒకటే. కానీ ఏదో వివరణ ఇచ్చేటప్పుడు ఆ విధంగా చెప్తున్నారు. ఇక్కడ వేదాంతంలో తెలుసుకోవడమే పొందడం, మిగతా చోట్ల తెలుసుకోవడం అని ఒకటి ఉంటుంది, పొందడం అనేది ఇంకోటి ఉంటుంది. రెండు వేరువేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆత్మను తెలుసుకోవడమే ఆత్మను పొందడం. ఎందుకంటే మీరు ఎవరిని తెలుసుకుంటున్నారు? తెలుసుకునేవాడినే తెలుసుకుంటున్నారు. ఆ తెలుసుకునేవాడిని మీరు పొందాలా? వాడు ఎప్పుడూ కూడా పొందబడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కేవలం తెలుసుకోవడమే. అందుకోసమే శాస్త్రంలో ఒక మాట ఉన్నది, అప్రాప్తస్య వస్తు ప్రాప్తి. అప్రాప్తస్య వస్తు ప్రాప్తి అంటే లేని వస్తువుని పొందడం. ఒక వస్తువు మీ దగ్గర లేదు, ఏదో బజార్కి వెళ్ళో ఎక్కడికో వెళ్ళి దాన్ని కొనుక్కునో లేకపోతే తీసుకునో తెచ్చుకోవడం చేశారు. అప్పుడు దాన్ని ఏమంటారు? అది అప్రాప్తస్య వస్తు ప్రాప్తి. కానీ ప్రాప్తస్య వస్తు ప్రాప్తి అంటే అది మీ దగ్గరే ఉన్నది, కానీ మీ దగ్గర ఉన్నట్టు మీరు మర్చిపోయారు. మీ జేబులోనే తాళం చేయి పెట్టుకున్నారు, కానీ మర్చిపోయారు. అది ఎక్కడ ఉందా అని చెప్పి బయటంతా వెతుకుతున్నారు. అప్పుడు ఎవరో మీ జేబులోనే ఉందేమో ఒకసారి చూసుకోండి అని అన్నారనుకోండి, అప్పుడు మీరు చూసుకున్నారు. అలా చూసుకున్నప్పుడు అది మీ జేబులోనే ఉన్నది, అది ప్రాప్తమయ్యింది, దొరికింది. అలా దొరికినప్పుడు అది ప్రాప్త వస్తువా అప్రాప్త వస్తువా? ప్రాప్త వస్తువే. కాబట్టి తెలుసుకోవడమే పొందడం. ఇప్పుడు పొందబడేది పొందబడేవాడు వేరుగా ఉంటే అది తెలుసుకోవడం పొందడం అనేది అక్కడ ఉంటుంది. కానీ అవి రెండు ఒకటే అయినప్పుడు తెలుసుకోవడమే పొందడం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ అన్నది తెలుసుకునేవాడే కాబట్టి దానిని పొందే ఉన్నాం. ఆత్మాతు సతతం ప్రాప్తో. ఆత్మ అనేటువంటిది సతతము ప్రాప్త. అది పోయినటువంటి క్షణం అన్నది లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఎప్పుడూ కూడా అదే అయి ఉన్నారు. అదొకటి మన అదృష్టం. మీకు ఇష్టం లేకపోయినా సరే అది మీరే. అదే నేను అంటున్నాను, నువ్వే ఈశ్వరుడురా బాబు అంటే అది మీకు నచ్చడం లేదు అంటారు. నీకు నచ్చినా నచ్చకపోయినా అది మాత్రం సత్యం. కానీ అది మీకు తెలియడానికి కొంత పరిణతి కావాలి. దీన్ని ఎన్నో కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. నారాయణుడు అనంతుడు. మరి ఆయన అనంతుడైతే నువ్వు ఎవరు? ఇది చాలా సులువండి. ఆయన అనంతుడు అన్న తర్వాత నువ్వు ఎవరు? నువ్వేమైనా మధ్యలో ఉన్నావా? లేదండి, ఆయన నారాయణుడు, నేను భక్తుణ్ణి. నువ్వు భక్తుడివి, నువ్వు ఉన్నావు, నారాయణుడు ఉన్నాడు అన్నప్పుడు ఆ నారాయణుడు అనంతుడు ఎలా అవుతాడు? ఆయన అనంతుడు, అందులోంచి నిన్ను తీసేస్తే అప్పుడు ఆయన అనంతుడు ఎలా అవుతాడు? నేనేమీ విషమ తర్కాలని వాడడం లేదండి, చాలా సామాన్యమైనటువంటి తర్కాన్నే వాడుతున్నాను. ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు, అందులోంచి నీ శక్తిని గనక తీసేస్తే ఆయన సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు? ఒకసారి ఆలోచించండి. నీ శక్తి కూడా వదిలేయండి, చీమ శక్తిని తీసేసినా సరే ఆయన సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు? కాబట్టి భగవానుడు సర్వశక్తిమంతుడు అంటే నీ శక్తి కూడా అందులో కలిసే ఉన్నది. నారాయణుడు అనంతుడు అంటే
నువ్వు కూడా అందులో కలిసే ఉన్నావు అన్నది కూడా అలా మాట్లాడడం తప్పే. నారాయణుడే నీ రూపంలో ఉన్నాడు. అది ఎలా కుదురుతుందండి? అంటే వ్యవహారంలో నువ్వు భక్తుడివి, ఆయన భగవంతుడు, అది నిజమే. ఎవరైనా సరే అంతే. కానీ నారాయణుడే నిజమైనటువంటి నీ యొక్క ఆత్మ. లోతుగా వెళ్ళి చూస్తే అనంతుడు అన్నప్పుడు అన్నీ తానై ఉన్నవాడు అవ్వాలి. నారాయణుడిగా నీవుగా ఉన్నాడు. అంతేగాని ఏదో నేను నారాయణ్ణి అని అన్నది నువ్వు మర్చిపోయావు. అలా మర్చిపోయి మీరు నేను జీవుణ్ణి అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోయారు కాబట్టి ఆ విధంగా అనుకుంటున్నారు. ఆ విధంగా ఎన్నో రకాలుగా మనం దీన్ని నిరూపించవచ్చు. కాబట్టి ఆ నారాయణుడు ఎక్కడో ఉన్నాడని, బ్రహ్మ ఎక్కడో ఉన్నాడు అని అనుకోవడానికి పని లేదు. కాబట్టి ఆత్మ తు సతతం ప్రాప్తో, అది లేని క్షణం అంటూ లేదు. కానీ అవిద్య కారణం చేత అప్రాప్తవత్, అదేదో అప్రాప్తమైనటువంటి వస్తువుగా అనిపిస్తోంది. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఉదాహరణే. తాళం చెవి జేబులోనే ఉన్నది, వెతుకుతున్నంతసేపు కూడా అది మీ దగ్గరే ఉన్నది. పోయింది అని అనుకున్నప్పుడు కూడా అది మీ దగ్గరే ఉన్నది. కానీ అవిద్య వల్ల అది పోయింది అని అనుకున్నాను. కాబట్టి మనం అప్రాప్త భావనతో ఉన్నాం. మనం దాన్ని ప్రాప్తించుకోవాలి. అలా ప్రాప్తించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కాలతః దేశతః దూరంగా ఉంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఒక కలగనేటువంటి వాడు, జాగ్రత్తావస్థలో ఉన్నవాడు, అంటే డ్రీమర్, వేకర్ని కలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. అప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళి కలుసుకోవాలి? నిద్ర లేస్తే సరిపోతుంది. అంతేగాని ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆయన నీకు కలుస్తాడు అంటే అది ఎంత తప్పు చెప్పండి. వేకర్ డ్రీమర్లలో నిద్ర అన్నది తీసేస్తే ఇద్దరూ ఒకటే. అవిద్యను గనక తీసేస్తే ఆ వెతుకుతున్నది నువ్వే. అది కాలతః దేశతః వేరుగా ఏం లేదు. నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, శాంతిని కోరుకుంటున్నాను, పూర్ణుడిగా ఉండాలనుకుంటున్నాను. అయ్యా, నువ్వు ఏమి కోరుకుంటున్నావో అవన్నీ కూడా నువ్వే. నువ్వు కానిదే ఆ కోరిక నీకు రాదు. నీ స్వభావమే అది. కాబట్టి తద్విరుద్ధమైనటువంటి వాటిని నువ్వు ఇష్టపడడం లేదు. ఇది చాలా గొప్ప తర్కం అండి. దుఃఖంగా ఉండడం మీకు ఇష్టమా? అజ్ఞానంగా ఉండడం మీకు ఇష్టమా అని శాస్త్రం మిమ్మల్ని అడుగుతుంది. వీటిని నువ్వు అస్సలు ఇష్టపడవే అంటే అర్థం ఏమిటి? తద్విరుద్ధమైనటువంటి స్వభావం నీదై ఉండాలి. లేదండి నాది దుఃఖ స్వభావమే అంటే దుఃఖాన్ని నువ్వు స్వీకరించేవాడివి. కానీ నీకు దుఃఖం వద్దు, దుఃఖం వస్తుంటే అటువైపు వెళ్ళను అని అంటున్నావు. సుఖం వస్తుంది అంటే హిమాలయాలకైనా వెళతారు. ఒకడు ఎవరెస్ట్ కూడా ఎక్కుతున్నాడు. ఎందుకు? అక్కడ వాడికి ఏదో సుఖం వస్తుందనే కదా. ఆ విధంగా సుఖం కోసం నేను ఏదైనా చేస్తాను, కానీ దుఃఖం నుంచి దూరంగా వెళ్తాను. దుఃఖాన్ని నువ్వు సహించలేకపోతున్నా. నువ్వు దుఃఖాన్ని ఎందుకు సహించలేకపోతున్నావు? అది నీ ధర్మం అయితే సహించాలి కదా. అంటే అది నీ ధర్మం కాదు. సరే, అది నీ ధర్మం కానప్పుడు నీది ఏ ధర్మమై ఉంటుంది?
ఏమోనండి అంటే దాన్ని మాత్రం భరించలేకపోతున్నాను అన్నప్పుడు వేదాంతం ఏమంటుంది అంటే, నాయనా నువ్వు దాన్ని భరించలేను అంటే దానికి విరుద్ధమైనటువంటి స్వభావం నీది అయి ఉంటుంది. అంటే సుఖమే నీ ధర్మం. అయితే నా ధర్మం సుఖమే అయినప్పుడు ఇప్పుడు నేను సుఖాన్ని మళ్ళీ పొందాలా? అదే నా ధర్మం అని నాకు బాగా తెలియాలంతే, మామూలుగా కాదు, బాగా తెలియాలి. కాబట్టి అవిద్యయా అప్రాప్యవత్, అవిద్య కారణంగా ఆ విధంగా నేను అనుకుంటున్నాను, నిద్ర కారణంగా నేను వైఖరిని కాను అని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? తన్నాసే. తన్నాసే అంటే ఆత్మ నశిస్తే అని కాదు, అవిద్యానాశే అని. ఆ అవిద్య గనక నశిస్తే మీరు ప్రాప్తవద్ భాతి, మీకు అది దొరికినట్లుగా అనిపిస్తుంది. మీ జేబులోనే తాళం ఉన్నది, కానీ ఏదో దొరికినట్లు అనిపిస్తోంది. అప్పుడేదో అమ్మయ్యా దొరికింది అని అంటున్నాం, ఏదో ఆనందం. అది మీ దగ్గరే ఉన్నప్పటికీ దొరికింది అని అనడానికి లేదు, పోతే కదా దొరకడానికి. దొరికినట్టుగా ఆ తాళం చెవి పోతే దొరికింది అని అనుకోవచ్చు, కానీ ఏదో మీరు అనుకుంటున్నారు పోయింది అని. అప్పుడేదో ఆనందం వచ్చినట్టుగా. ఇక్కడ తన్నాసే అంటే ఆ అవిద్య పోతూనే ఇక్కడ కాలతః దూరం లేదు, దేశతః దూరం లేదు. దేశతః దూరంగా ఉంటే మీరు ఎక్కడికో వెళ్ళి దాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ కాలతః దూరం ఉంటే, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వినండి, దేశతః దూరంగా ఉన్నప్పుడు అప్పుడు మీరేం చేయాలి? అక్కడెక్కడికో వెళ్ళి ప్రయాణం చేయాలి. అలాగే కాలతః దూరం ఉంది అని అనుకోండి, అప్పుడు ఆ సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలి. అంతకంటే మీరేమీ చేయలేరు, వేచి ఉండడమే. 25 జనవరి 1 అని అన్నారనుకోండి, అది రావడానికి మీరు ఏం చేస్తే జనవరి 1 వస్తుంది? వేచి ఉండడమే. దానికోసం వేచి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, డ్రీమర్ అన్నవాడు వేకర్కి ఎంత దూరంలో ఉన్నాడు? నిద్ర అనేటువంటి దూరంలోనే ఉన్నాడు అంతే. అది దేశతః కాదు, కాలతః కాదు. ఆ నిద్ర పోతేనే చాలు. అలాగే జీవుడికి బ్రహ్మ ఎంత దూరంలో ఉన్నాడు అంటే అవిద్య అనేటువంటి దూరంలో ఉన్నాడు అంతే. కాలతః దూరం అనుకోండి, తొందరద్దమ్మా తోసుకోవద్దు, వరుస వరుస అన్నట్టుగా ఆ లైన్లో నించోవడమే. ఆప్కా భీ నెంబర్ ఆయేగా, అంతవరకు మీ సాధన ఆపకండి. కానీ మీ శాస్త్రం ఎప్పుడూ కూడా దానికోసం ఏ క్యూలోనూ నిలబడండి అని అనదు. అలాగే ఎక్కడికో మీరు ప్రయాణం చేయాలి అని కూడా అనదు. అవిద్య ఉన్నది కాబట్టి, అవిద్య అంటే ఏమిటి? తప్పుడు ధారణ. తప్పుడు ధారణ ఎలా పోవాలి? సరి అయిన ధారణతో అని అనకండి, సరి అయిన జ్ఞానంతో పోతుంది. రాంగ్ నోషన్ అని అన్నది రైట్ నాలెడ్జ్తో పోవాలి, దాంతోనే పోతుంది. ఒక్కసారి వాడిని తడితే ఆ డ్రీమర్ అన్నవాడు వేకర్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? క్షణకాలం చాలు. క్షణకాలం అంటాం కానీ అప్పటికప్పుడే లేస్తాడు, వెంటనే లేస్తాడు. ఆ విధంగా జీవుడు ఈశ్వరుడు ఒకటవుతారు. ఏదో బ్రహ్మప్రాప్తి కలిగినట్టుగా. నిజంగా ఏమీ ప్రాప్తించలేదు, ప్రాప్తించినట్టుగా. ప్రాప్తవత్, ఆ పదాన్ని ఎంత బాగా వాడారో చూడండి. ప్రాప్తించినట్లుగా అని అనిపిస్తుంది. ఎలాగా అంటే స్వకంఠాభరణాయథ, అంటే
తను వేసుకున్నటువంటి మాలలాగా లేకపోతే హారంలాగా. దానికి ఒక ఉదాహరణ మన శాస్త్రాల్లో చెప్తారు. ఏదైతే మనకి అత్యంత దగ్గరగా ఉంటుందో దాన్ని విస్మరించే అవకాశం చాలా ఉంటుంది. అయితే పూర్వకాలంలో ఈ ఉదాహరణ ఎలా చెప్పారో నాకు అర్థం కాదు, కానీ ఈ రోజుల్లో ఆ ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది. పూర్వకాలం నగలు ఎలా వేసుకునేవారండి? ఒక్కొక్క హారం 1/2 కిలోకి తక్కువగా లేకుండా ఉన్నదా అని అనిపిస్తుంది. అది 2 రోజులు వేసుకుంటే ఆ తర్వాత 3వ రోజు అది లేకపోయినా సరే వేసుకున్నట్టే అనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో అయితే ఈ ఉదాహరణ చాలా చక్కగా సరిపోతుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఆ బంగారం గొలుసులు ఎలాంటివి వేసుకుంటున్నారండి? అది వేసుకున్నది మీకు కనిపించాలి అంటే భూతద్దమైనా కావాలి, లేకపోతే సోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలైనా పెట్టుకోవాలి. అంత సన్నటి గొలుసు అది ఉందా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. అంత చిన్నగా ఉంటుంది. ఈ రోజుల్లో అన్నీ చిన్నవే, బొట్టు చిన్నది, జుట్టు చిన్నది, అన్నీ చిన్నవే. అలాంటి ఆభరణాలు వేసుకుంటున్నారు. చాలా సన్నది, అది ఉన్నట్టే తెలియదు. ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి అది ఉన్నట్టు బరువు కూడా తెలీదు. కాబట్టి ఉన్నట్టే తెలియక ఒక అమ్మాయి ఒకరోజు నా చైన్ గురించి, ఆ చైన్ గురించి మర్చిపోయి, అయ్యో నా గొలుసు పోయిందే, కనబడడం లేదు, గొలుసు పోయింది అని అంటోంది. అలా అని వెతుక్కుంటోంది. గమ్మత్తు ఏమిటి అంటే పక్కనున్న వాళ్ళు కూడా ఆ అమ్మాయితో పాటు వెతుకుతున్నారు. వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటే ఈ అమ్మాయికి నిజంగానే అది పోయింది అని గట్టి నమ్మకం కలుగుతోంది. పక్కనున్నవాడు ఏదో గట్టిగా చెప్పాడు అనుకోండి, ఏంటమ్మా అని అంటే అప్పుడు ఆగి చూసుకునేది. కానీ వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటే, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఉంటే ఆమెకు నిజంగా పోయింది అనిపిస్తోంది. ఒక ఆయనేమో విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేస్తున్నాడు, అది చేస్తే దొరుకుతుందని. ఇంకొక ఆయన సతి సుమంతో సుమంతో శ్రీ కార్త్య వీరార్జునాయ నమః అన్న మంత్రాన్ని పఠిస్తున్నాడు. ఆ మంత్రాన్ని చదివితే పోయిన వస్తువులు దొరుకుతాయిట. కాబట్టి ఆయన 1,00,000 సార్లు ఆ జపం చేస్తున్నాడు. ఇలాగే వీళ్ళందరూ చేస్తూ ఉండేసరికి ఆ అమ్మాయికి నగ పోయింది అని 100% నమ్మకం కుదిరిపోయింది. ఒక ఆయన పేపర్ తీసుకొచ్చాడు. ఏది నీ రాశి ఏమిటి? కుంభరాశి. కుంభరాశి వారికి వస్తు నాశనం, కావాలంటే చూసుకో అని అన్నాడు. కాబట్టి ఆ నగ నిజంగానే పోయింది అని అనుకుంటోంది. కానీ ఎంతమంది వెతికినా దొరకడం లేదు. చివరికి ఒక ఆయన వచ్చి అడుగుతాడు, ఏమిటండి పొద్దున్నే అంతమంది ఏదో హడావిడిగా చూస్తున్నారు అంటే అమ్మాయి గొలుసుపోయిందండి అని అంటారు. ఎక్కడ పారేసుకున్నావమ్మా అని అంటే ఆ అమ్మాయి అంటుంది, అది కనుక తెలిస్తే మీరందరూ వెతకడం దేనికి అని అంటుంది. అంటే ఆయన కూడా పాపం కొంచెం సేపు వెతుకుతాడు. ఎలాంటి గొలుసమ్మా అన్నప్పుడు ఎవడో అంటాడు, చాలా సన్నటి గొలుసండి అని అన్నాడు. ఓహో, సన్నటి గొలుసా? నేను ఇంకా ఏదో పెద్దదేదో గొలుసు పోయింది అనుకుంటున్నాను. సన్నటి గొలుసు అయితే అది ఆ అమ్మాయి మెడలోనే ఉన్నది అంటే, అవునా అని ఆ అమ్మాయి తణుకుని చూస్తే ఆ వెంట్రుక వాసిగా ఉన్నటువంటి ఆ గొలుసు ఉన్నది అని తెలిసింది. అందుకోసమే మీరు కూడా పెద్ద పెద్ద గొలుసులు వేసుకోండి, ఇలాంటి గొడవలు ఉండవు. అప్పుడు అమ్మాయి దొరికింది అని అంటుంది. ఉంది అని అనడం లేదు, దొరికింది అని అంటోంది. అది అసలు పోనే లేదు. పోయిన వస్తువు అయితే దొరికింది అనొచ్చు.
అలాగ పోయిన వస్తువు దొరికినప్పుడు వచ్చినటువంటి ఆనందంగా ఆ విధంగానే ఈ సంసారి కూడా అదేదో నాది పోయింది అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అలాగే వెతుకుతూ ఉంటారు. నా ఆనందం, నాకు ఆనందమే లేదు, ఆనందమే లేదు అంటాడు. ఒకడు అంటాడు, నీకు ముందే చెప్పానురా, ఆ శని సింగనాపూర్ వెళ్ళి రా అంటే ఆ శని సింగనాపూర్ వెళ్ళి వచ్చినా ఏమీ అవ్వదు. కానీ ఈ రోజుల్లో ఆ భారఫలాలంటూ వస్తూ ఉంటాయి చూసారా, ఆ టీవీలో వాళ్ళేం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. మీరు గనక వాటిని ఒక వారం రోజులు పరిశీలనగా వింటే ఈరోజు కుంభరాశి వారికి చెప్పింది రేపు సింహరాశి వాడికి చెప్తాడు, సింహరాశి వాడికి చెప్పింది ఇంకొక రాశి వాడికి చెప్తాడు. ఇవే మారుస్తూ ఉంటాడు. అవన్నీ కూడా జనరల్ పాయింట్సే. అవి చూసుకుని వీడేడుస్తూ ఉంటాడు. ఒకటి మాత్రం నాకు ఎప్పుడూ అర్థం కానిది ఏమిటి అంటే, ఆ ఉంగరాలు, ఆ రాళ్ళు ఏవో పెడతారు. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ రాళ్లే గనక అదృష్టం, అసలు వాడు వాటిని ఎందుకు అమ్మేస్తున్నాడు? ఆ టీవీలో చూపిస్తూ ఉంటారు కదా, ఈ రాయి పెట్టుకోనగానే ప్రమోషన్ వచ్చేసింది, ఇంకో రాయి పెట్టుకోగానే పెళ్ళి అయిపోయింది. ఏదో అది కొంతవరకు నమ్మవచ్చేమో కానీ అదే విధంగా చెప్తూ ఉంటే వాడు ఎందుకు అమ్ముతున్నాడో నాకు అర్థం కాదు. అందరూ అలా అనేసరికి వీడి అజ్ఞానం ఇంకా బలపడుతుంది. ఓహో, అది నా దగ్గర లేదు కాబట్టి నేను దుఃఖపడుతున్నాను. ఇంకోడెవడో వచ్చి, నీ చుట్టుపక్కల వాతావరణం బాగోలేదయ్యా, ఎనర్జీ సరిగా లేదు, మరి నన్ను ఏం చేయమంటారు అంటే, ఈ గోడ ఇక్కడ కూలగెట్టి అక్కడ కట్టు అంటాడు. అప్పుడు వాడి ఆలోచన ఇంకా గట్టిపడుతుంది. నిజమే నిజమే, నా దుఃఖానికి కారణం ఏమిటి అంటే ఈ గోడ. ఆ గోడ కట్టిన వాడు డబ్బులు తీసుకుని సుఖంగానే ఉన్నాడు. అయితే ఆ గోడ వల్ల ఏదో అసౌకర్యం ఉండి ఉండవచ్చు, కానీ దుఃఖానికి ఆ గోడ కారణం కాదు. ఏదో అసౌకర్యంగా ఉన్నది అంతవరకు ఓకే, అంతేగాని నా దుఃఖానికి గోడ కారణం, ఈ ఉంగరం కారణం, ఇలాంటివేవీ కాదు. అలాగా పక్కన అందరూ అనేసరికి నా దుఃఖానికి నేనే కారణం అని వీడికి తెలియదు. అలా అందరూ చెప్తూ ఉంటే నాలాంటి వాడు ఎవడో వస్తాడు, వాడికి తగులుతాడు. నువ్వు ఒకసారి అరుణాచలం అది వెళ్ళి రావయ్యా అంటే, అన్ని చలాలు వెళ్ళొచ్చానండి, అయినా కూడా నా దుఃఖం పోవడం లేదు అని అంటే, ఏమిటి అన్ని చలాలు వెళ్ళొచ్చావా, నీ దుఃఖం ఎప్పుడు ఉంటోందా అంటే, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, రా కూర్చో. తత్వం అసి, నువ్వు వెతుకుతున్నది ఎవరినో కాదయ్యా, నిన్నే వెతుకుతున్నావు. అదేమిటి సార్ అంటే, అప్పుడు కూర్చోబెట్టి జహల్లక్షణం, అజహల్లక్షణం, జహ దజహల్లక్షణం, తత్వమసి అంటూ చెప్పుకొస్తే అలా చెప్పగా 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 వాడికి అనిపిస్తుంది, నా ఆనందం ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నది. ఏ విధంగా? ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా, పోయిందనుకున్నటువంటి వస్తువు పోలేదు, అది దొరికింది అని అన్నప్పుడు వచ్చినటువంటి ఆనందం లాగా వాడికి ఆనందం లభిస్తుంది. ఆత్మప్రాప్తి అంటే అది. అంతేగాని ఆత్మ ఇప్పుడు లేదు, కొన్ని రోజుల తర్వాత వస్తుంది అని అనుకోవడం కాదు. ఆ తర్వాత 45వ శ్లోకం, దాన్ని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, హరి ఓం తత్సత్.